హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో చూపించబోయేది చేపల పులుసు అండి. ఇది చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేద్దాం పదండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ముందు ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం. సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, చింతపండుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసి 15 మినిట్స్ వరకు నానబెట్టి గింజలు లేకుండా రసాన్ని పిండుకొని పక్కన పెట్టుకోండి. ఫిష్ని 700 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. 2 ఉల్లిపాయల్ని తీసుకోవాలి. ఉల్లిపాయల్ని పొట్టు తీసేసి ఇలా సన్నగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. జీలకర్ర, ధనియా పౌడర్, కొత్తిమీర, కొబ్బరి పొడి, 3 వెల్లుల్లిని తీసుకోవాలి. ఇలా పొట్టు తీసేసి కచ్చా పచ్చాగా దంచి ఒక బౌల్లోకి తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేటివి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇలా మూత పెట్టి మిక్సీ పట్టుకొని మెత్తటి గ్రైండ్ పేస్ట్ అయ్యే విధంగా చేసుకోవాలి. ఫిష్ని 700 గ్రామ్స్ వరకు తీసుకున్నాం కదా, వీటిని వాటర్ వేసి సాల్ట్ వేసి కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఫిష్ పైన ఉన్న పులుచులని తీసేసుకోవాలి. ఫిష్కి సైడ్కి ఉన్న ముప్పలని తీసేసి తోక, తల ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజ్ అంతా కట్ చేసుకోండి. సింపుల్గా ఫిష్ని ఏ విధంగా కడగాలో వీడియోలో చూపించబోతున్నాను, చూసేయండి. వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కారం వేసుకోవాలి. కారంని 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. మీకు టేస్ట్కి తగినంత కారంని వేసుకోవచ్చు. నేనైతే 4 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి కలుపుకోవాలి. కారం, ఉప్పు ఫిష్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక 10 మినిట్స్ వరకు. స్టవ్ ఆన్ చేసి ఒక పెనంని పెట్టుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. చేపలకి సరిపడే అంత గిన్నెని పెట్టుకోవాలి. అందులో ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే మెంతుల్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని జీలకర్ర, మెంతులు వేయించుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలి.
ఇది కొంచెం కలర్ చేంజ్ కావాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులో కొబ్బరి పొడిని 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత ఫిష్ని వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కల్ని వేసేసుకోవాలి. గరిటె పెట్టకుండా మసిగుడ్డతో పట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుదుపుకోవాలి. ఈ విధంగా కుదుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో టేస్ట్ సరిపోలేదు అని అనిపిస్తే టేస్ట్కి సరిపడంత కారంని వేసుకోవాలి. స్పైసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు మసాలా ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసుకొని గింజలు తీసేసి ఆ రసాన్ని వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. చింతపండు రసాన్ని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, గింజలు తీసేసి ఆ రసాన్ని వేసేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. చేపల పులుసులోకి చింతపండు రసం, కారం, ఉప్పుతోనే టేస్ట్ అండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. అందుకే కారం, ఉప్పు, పులుపు ఎక్కువగా క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. గరిటె పెట్టకుండా ఉడికించుకోవాలి. చేపల పులుసు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చేపల కలర్ అనేది ఈ విధంగా రంగు మారితే సరిపోతుంది. ఉడికినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు అలాగే ఉంచి మూత తీసి చూడండి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలి చేపల పులుసు రెడీ అవుతుంది. ఈ చేపల పులుసు అనేది వండిన రోజు కంటే మరుసటి రోజు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దాని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.